కరెక్ట్గా సార్ వచ్చేసి అంతేకాకుండా జింకు బోరాను మెయిన్ అపరాల్లో బాగా ఎకరానికి లీటర్ మ్యాక్సిమం 1 కిలో సార్ 1 కిలో ఈజ్ కాస్ట్ అరౌండ్ 200 ట్యాంక్స్ మినిమంగా 150 లీటర్స్ వాడితే కనుక ఏంటంటే కవరేజ్ హలో ట్రెండ్ మాకంటే 8 ట్యాంకులు యాక్చువల్గా మనకి 35 కంపెనీస్ ఎంఓఈ అనేది సార్ వీళ్ళు కూడా ఉన్నారు సార్ మీరు కూడా నేను చూపించాను చాలా 35 కంపెనీస్ ఎంఓఈ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎండెంట్ వస్తుంది కలిసి can be used as ఇది ఓన్లీ గ్రోమోర్ ప్రోడక్ట్ ఉందా వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి కంపెనీ ఏదంజన్ గారు అన్నీ ఇతరాన్ని అన్నయ్య గారు ఈరోజు మన వరిమార్గంలో అమరాల ఉత్పాదన పెంచడానికి ఒక వర్క్షాప్ కార్యక్రమం తయారు చేసుకున్నాం. దాని మీద మన గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు ఆహ్వానిస్తూ అంటే కరోనాలను ఆహ్వానించుకోబోతున్నాం. వారికి సార్కి ఒకేషన్ సక్సెస్ వస్తున్నాం. గౌరవనీయ జాయింట్ కలెక్టర్ గారిని మీరు సైజ్ ఇబ్బంది పెద్దగా సార్ 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 ముఖ్యంగా ఈ రోజున మరి వారి యొక్క సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి నాంది పనిచేస్తారు. అలాగే 3 గంటల యావరేజ్ ఇప్పుడు వస్తుంది. సో దిగుబడి ఎలా పొందించుకోవడానికి సత్యనారాయణ గారిని మరి ఈ రోజున ప్రత్యేక ఆహ్వానితులుగా మనకి గౌరవం జరిగింది. ఎమినెంట్ సైంటిస్ట్ ని సభని ఉద్దేశించి అందరినీ కూడా అది కూడా మీకు ప్రెజెంటేషన్ చేస్తాం. వాటర్లో తక్కువ ప్రాంతాల్లో పెడితే కొద్దిగా కాలిపోలాగా ఉంటాయి. అలాంటప్పుడు మీరు దానికి ఏంటి ఉపయోగించుకోవాలి? నీళ్లు తక్కువ ఉండి దీనికి బెస్ట్ ఏంటంటే గడ్డి మొత్తం చెరువులో పెడితే అంతకంటే మంచి లేదు. అదే గడిపోతుకి అపరాధ సంబంధం ఉందరా? దీనికి ఏం చూడాలో చూద్దాం. మనం పాస్టర్తో మాట్లాడదాం. మీకు ఏ సమస్య ఉందో వివరంగా నాకు రాసుకోండి. దానికి తగినటువంటి ప్రయత్నం చేసి మీకు సహకరించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇదురైనటువంటి మంచి ఒక సెమినార్లో ఎటువంటి అప్రస్తుతమైనటువంటి చింపులు పంపించకూడదు. తప్పు కూడా ఇది నిజం చెప్పాలంటే. సార్ రండి.
పట్టాలి ఇప్పుడు బాగా వస్తుంది, రైతులపై బాగా వచ్చిందంటే మొక్క బాగా పెరుగుతుంది, దిగుబడి పెరిగిపోతుంది, సింపుల్. అందుకని సాంతం గడ్డి వాడతారా, గడ్డి కలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుంటారా అని అడిగాను. ఒకవేళ గడ్డి పక్కన పెట్టుకున్నా కూడా మెషిన్తో కాస్త పైకి పోయమనండి, మూడు ఎక్కువ వదిలిపెట్టమండి, మనం దుబ్బంట వదిలిపెట్టమనండి, అది ఇన్కార్పొరేట్ చేసింది. అక్కడ కూడా చాలా గడ్డి చిన్న చిన్న వీరిపోతే అది కూడా నిర్వహిపోతుంది. ఇప్పుడు చాలా గడ్డి వదిలిపెట్టిన వాడికి అత్యధిక దిగుబడి సాధించారు వినోలో. అక్కడ గడ్డి కంటే దిగుబడి ఎక్కువ వచ్చింది, కానీ నేను గడ్డి కూడా చాలా ఎక్కువ మీరు అది వేరే విషయాలు చూసుకోండి. ఇప్పుడు చెప్పండి, మీకు ఈ రెండు కాకుండా సమాధానం ఏమొచ్చింది? అంతేగా మీ ప్రశ్న గడ్డి మీరు వాడరు, గడ్డి ఎక్కడికి పొడవైపోతుంది. ఇక్కడ రెండు ఆన్సర్ కావాలా. వరి కోత మిషన్తో కోసిన తర్వాత గడ్డి కలెక్ట్ చేసుకుంటున్నారా, గడ్డి జైలు వదిలిపెడుతున్నారా? ఏమవుతుందంటే ఇవాళ మీరందరూ 2 బస్తాలుగా పండించేవాడు కనుక మినుములు జల్లిడేసి చూసుకుంటే దాదాపు ఒక 1/2 బస్తా మూట తనక గింజలు ఉంటాయి. తనకలు ఉంటాయి, మీరు పార్వ చేస్తున్నారు వాటిని. ఆ తనక గింజలు ఈ పోలియో న్యూట్రిషన్ వల్ల పలుస్తాయి, దాని నార్మల్ సైజ్కి వస్తాయి. ఈ 1/2 బస్తా తనకలో మీకు 2 బస్తాలు దిగుబడి కింద లెక్కలకి ఆ వాల్యూమ్ రిలేటెడ్. కాబట్టి ముందు చెప్పినట్టుగా మీరు ద్రావణం నీడలో కలిపి ఎరువులు 3 సార్లు, ఒకసారి ఏది లేకపోతే యూరియా పెట్టుకోండి, ఒకసారి పొటాషియం నైట్రేట్ పెట్టుకోండి, 3సారి మీరు చెప్పి కొత్తది పెట్టుకోండి, ఏదైనా కానీ మార్చి కొట్టండి. దీనివల్ల ఈ తరక కింద లేకుండా దిగుబడి పెరుగుతాయి. సత్యనారాయణ చెప్పినట్టు ఇక్కడ సాయిల్స్ తేలిక భూములు, కృష్ణా డెల్టాలో కొంచెం బరువు భూములే. అక్కడ ఉన్న సమస్య అక్కడ ఉంది, బరువు భూమికి పోతే నీళ్ళు పెట్టి తప్ప, తేలిక భూములు అయితే నీళ్ళు పెట్టి మంచిదే, నీళ్ళు ఎక్కువ పెట్టుకోండి, అది చూసుకోండి. ఇక అన్నిటికంటే ముందు కోత మిషన్తో కోతకు వస్తే మినుములు ఎక్కడ అనుకోవాలి. ఇది ఎంతమంది అడగాలనుకున్నారు? ఈ ప్రశ్న కాగితం మీద వచ్చింది, మీరు అడిగారు. నేను చెప్పకూడదని చెప్పాను కదా, ఈ లోకల్ వెరైటీస్కి పల్లా పేరు మేము తక్కువ ఉంటే మీరు బయట నుంచి విత్తనం మేడలతో ఇదే చేసుకోండి. ఈ తీగ మినుమునే మీరు తిరువ మినుము అంటారు, కాబట్టి 2 వేరు అనుకో, 2 ఒకటే. ఇవన్నీ ఇంకా ఎక్కువ సుమారుగా 2.5 కాలం వస్తుంది. త్వరలో మనం 1 గంట భోజనం చేస్తాం. అయినా కూడా ఎవ్వరు చాలా శ్రద్ధతో ఇంకా ఈ సెమినార్ జరిగింది. చాలా సంతోషం. ఆర్గనైజర్స్ కూడా వ్యవసాయానికి చెప్పినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా జేడీ గారికి, మరి మా గౌరవనీయులు సత్యనారాయణ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మా జిల్లా రైతాంగం తరఫున ఎప్పుడు మీకు అభిమానులుగా మా జిల్లా ఉంటారు సార్. భవిష్యత్తులో ఇది మీకు ఎప్పుడు అవకాశం మీరు సూచనలు సలహాలు మా రైతులకు ఇవ్వండి. మరి రేపు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నర్సంపేట కూడా 4 మాటలు మా రైతులు చెప్పని. ఈవేళ మీ అందరూ ఇంత చక్కగా పాల్గొన్నందుకు మీ అందరూ కూడా అభినందిస్తూ, మన ప్రభుత్వం వ్యవసాయం అభివృద్ధి చేసే ప్రభుత్వం, రైతుకు ఆదుకునే ప్రభుత్వం, మన నాయకుడు రైతు పక్షపాతి కనుక ఇంకా మరి సార్ సూచించినటువంటి అన్ని విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరుగుతుంది. ఇంకా రైతులకు ఏం చేయగలుగుతుంది, మ్యాక్సిమం సాయం చేయడానికి ఈ ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది. ఇది మన ప్రభుత్వం, రైతు ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి కార్యక్రమం. మన రాష్ట్రం వ్యవసాయ రాష్ట్రం, ముఖ్యంగా వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, రైతులు ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి వేల అధికారులు ఉన్నారు కనుక దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు వేళ పెద్ద సహకారంతో గౌరవ అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి అనేక కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ పంట సేకరణ కోసం సుమారు కేవలం వరి పంట కోసమే 22,918 కోట్లు వరి ధాన్యం సేకరించడానికి మనం ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు. సార్ మీరు ఆలోచించండి, గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా. అలాగే ఇతర పంటల కోసం 5,518 కోట్ల రూపాయలు ఇతర పంటల కోసం రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. వ్యవసాయం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి
మన ప్రభుత్వ ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి వ్యవసాయం, విద్య, వైద్యం ఈ మూడు అత్యధిక ప్రాధాన్యతటువంటి రంగాలు మన ప్రభుత్వానికి, మన మిగతా ముఖ్యమంత్రి గారికి. కనుక వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. ఇంత పెద్ద జనాభా ఆధారపడినటువంటి వృత్తిది పంట అధిక దిగుబడి సాధించి ప్రజలందరూ సుసంతోషంగా ఉండాలంటే గతంలో ఉన్నటువంటి వ్యవసాయ మనకి ఏదైతే గతంలో ఉన్నటువంటి ఆచరణ చేసే విధానాలు ప్రస్తుతం మనం చేయాల్సిన ఏంటి, ఎలా చేయాలి అన్నదానికి శాస్త్రవేత్తల పరిశోధన తర్వాత అనేక రకాలైనటువంటి సూచనలు ఈవేళ సలహాలు మీకు పెద్దలు ముఖ్యంగా సత్యనారాయణ గారు, ఇతర మా వ్యవసాయ అధికారులు అందరూ కూడా మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత మనసుంటే మార్గం ఉంటుందని చెప్పి మన పెద్దలు చెప్పిన మాట. రైతుకు ఇతర అంశాలు కూడా శ్రద్ధ ఉంటుంది, కానీ మన వ్యవసాయం చేసుకోవడానికి అధిక దిగుబడి సాధించడానికి అవసరమైనటువంటి చర్యలను తీసుకోవడంలో కొంత అశ్రద్ధ ఉంటుందనేమో అన్న ఒక మీమాంస నాకు కూడా ఉంది. నేను కూడా ఇలాంటి వ్యవసాయదారునే, నా వ్యవసాయం నాకు కూడా అత్యంత ఇష్టం. నేను మినుము మంచి పంట మినుముని దిగుబడి సాధించడానికి ఏమేమి చేయాలంటే ప్రిపరేటివ్గా రెడీగా ఉన్నాను. 10 ఎకరాల్లో కనీసం ఎకరానికి 4 బస్తాలు 5 బస్తాలు సాధించడానికి ఎలాగా అనడానికి ఎగ్జాంపుల్గా నేను ఉంటాను. ఎన్ని పంటలు కూడా మీకు చెప్తాను. మరి ఇన్ని సూచనలు అక్కడ ఇక్కడ గుంటూరు నుంచి మన కోసం వచ్చి నిస్వార్థంగా రైతు సోదరులకు బాగు కోసం వచ్చినటువంటి వ్యక్తి. అలాగే మన వ్యవసాయ అధికారులు కూడా దీన్ని చక్కగా రూపకల్పన చేసిన కార్యక్రమం రైతులందరికీ, జిల్లా అందరికీ ప్రయోజనం చేకూరడం లక్ష్యంతో చేసిన కార్యక్రమం. మరి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనం సద్వినియోగపరిచిన దిశగా అనేక రకాలైన ప్రయత్నాలు మనం చేయొచ్చు. ఇంకా విత్తనం వేయడానికి గవర్నమెంట్ ప్రజలు గారు చెప్పినట్టుగా కాలం ఇంకా మనకి ఇంకా ఉంది. 25, 25, 24, 23 వేల ఇంకా వారం రోజులు ఇటువైపు ఉంది. అవతల కూడా ఇంకో 2 వారాలు 25 రోజుల నుంచి 25 రోజుల వరకు విత్తనం వేసే టైంకి మనకి అవకాశం ఉంది. కనుక ఆయన చెప్పింది ఇంకో ప్రధానమైన అంశం కూడా ఉంది. వరి వేగంగా పండే పంట విత్తనాలు రకాలు ఉన్నాయి. ఎర్లీ వెరైటీస్ మనం వేసుకొని వరి కోతలు వేగమైన ఉంటే ఇంక సకాలంలో నాటుకునే దానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మనం మినుము మంచిగా పండాలంటే మనం వేసే వరి కూడా రకాలని సరిగ్గా ఎన్నుకోవడం కూడా ఒక మంచి కార్యక్రమం. అది మన ఆలోచన చేయాల్సినటువంటి అంశం అది కూడా. అలాగే మనకి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మా సోదరుడు చెప్తున్నాడు బోరు వద్ద ఇందులో మనకి సమస్యలు లేకుండా ఎక్కడ ఉండవు. వ్యవసాయదారుడు అంటే వ్యవసాయమే సమస్యలు, రకరకాలైన సమస్యలు ఉంటాయి. దానికి అన్నిటికీ అధిగమించుకొని మనకు దొరికినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ సహాయం, మన ద్వారా ఆలోచన విధానం, మన శ్రద్ధ ఇవన్నీ క్రోడీకరించుకొని మనం మంచి పంట పండించడానికి. ఉదాహరణకి మాకు చెరుకు, మాకు లేదు చెరుకు కూడా ప్రధానమైన పంట. మేము పండిస్తే 40 టన్నులే పడుతుంది, 35 టన్నులు పడుతుంది, 40 టన్నులు పడుతుంది. చిన్న రైతు గ్యాస్ కూడా చేసి 60 టన్నులు ఈవేళ కూడా పండిస్తున్నాడు. మాకు 60 టన్నులు పండించిన రైతులు మా ఊళ్ళో ఉన్నారు. ఈవేళ కూడా ఎందుకంటే 60 టన్నులు వస్తే మాకెందుకు రావట్లేదు. మనలో మనం ఆలోచించాల్సింది. వాడు చేస్తున్నాడు శ్రద్ధగా. మధ్య తుక్కున్న ఖాళీల్లో గోతులు తీస్తాడు, మొక్కలు ఆడుతున్నాడు. మనం 3 కళ్ళు ముక్కుతుంది పోతాం, 2 కళ్ళకే కట్ చేసి అటు మంచి గ్యాప్ చేస్తున్నాడు. నేను చూశాను, బట్టలు అబ్జర్వ్ చేశాను. ఇది ఎలా దిగుబడి వస్తుంది, ఏం చేస్తున్నాడు అని. లేదా చూస్తే వాడు అంత శ్రద్ధగా అటెన్షన్ పెట్టి దుబ్బస్తో ఎక్కువ పిలకలు ఉంటే ఆ దుబ్బు నిడగొట్టి అదే దుబ్బులో మొక్కలు పక్కన నాటుతున్నాడు. అది 60 టన్నులు వస్తుంది. అది మనకి 35 టన్నులే వస్తుంది, 35 టన్నులు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆడికి ఎంత ఎక్కువ వస్తుంది. యాజమాన్య పద్ధతులలో మనం మెరుగులు పాటించి మనం శ్రద్ధ తీసుకుంటే ఖచ్చితంగా అధిక కూడా వస్తాయి. మన పొలం అయితే చాలా పెద్ద మొత్తం 7,000 లక్షల ఎకరాలు, 7,000 ఎకరాలు ఇంత పెద్ద ఎకరేజ్ మనం వేసినప్పుడు ప్రతి ఎకరం మీద కూడా కొంత దిగుబడి 2 బస్తాలు ఖర్చు జిల్లాకి ఎంత ఆదాయం వస్తుంది? 500 కోట్ల అదనంగా ఆదాయం అంటే మనకి ఎంత శ్రమ పెడితే వస్తుంది. మనకు అవకాశం ఉంది, ప్రయత్నం చేస్తే మనం బాగుపడుతుంది. తద్వారా ప్రభుత్వానికి కొంత బడ్డలు తగ్గుతుంది.
కొన్ని రైతు భరోసా కేంద్రాలని రకరకాల కార్యక్రమాలు చేసి రైతుకి అండగా ఉండే అనే కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ఇప్పుడు రెండో మళ్ళీ విడత రైతు భరోసాకి ఇవ్వడానికి రెడీగా ఉంది ప్రభుత్వం. 26వ తారీఖునే మళ్ళీ రైతు భరోసా ఇవ్వడానికి వీళ్ళకి ఎంతకాలం ఎవరు కాదు ఇస్తే మాత్రం మన ఎఫర్ట్ తోడ్పడుతుంది. జస్ట్ ఓటు వేటిని చదివేది అంటారు మన పెద్దలు. అలాగే ఏదో కొంత ఓటు తప్ప మన ప్రయత్నం చేసి మన పంటలు అధిక దిగుబడులు తెచ్చుకొని మన పెద్దలు చెప్పినటువంటి మాటలు ఆచరణలో పెట్టి అధిక దిగుబడులు సాధిస్తే ఖచ్చితంగా మనం మెరుగైనటువంటి యాజమాన్య ప్రభుత్వం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. మరి ఈవేళ నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. ప్రారంభించినప్పుడు చూసాను జనాలు, నేను ఎక్స్పెక్ట్ చేయడం జనాలు వచ్చారు. చివరిగా అంతా ఉన్నారు. ముందే కమిషన్ పట్టారు. నాకు వేరే చాలా కార్యక్రమాలు ఉన్నాయి, కొంచెం సేపు వెళ్ళిపోతాను సార్, మిగతా అందరూ ఉంటారు, మరి ఎవరు అంతమంది లేదు అన్నారు. ప్రతి ఒక్కరి స్థితిలో ఉన్నారు అంతా. చాలా సంతోషం. ఈ శ్రద్ధే కావాలి రైతుకి. ఏనాడైతే రైతు జాగ్రత్తతో ఉంటాడు, పంట సాధించాలని మన పడ్డలు కావాలి. మనకి వచ్చినప్పుడు ఆటోమేటిక్ మనకేం అమాయకం ఎవరు కాదు. మరి ఇచ్చేప్పుడు సోదరుడు రాశారు, అడిగిపోతే పడిపోతున్నాయి పంటలు ఏం చేయాలని. ఇప్పుడు ప్రశ్న అయింది, ఎవరికి ప్రశ్న